ఓం నమ శివాయ. శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదని అంటారు. త్రికాల జ్ఞాని అయిన ఆ శివయ్యని ఈ మహాశివరాత్రి వేళ అష్ట కష్టాలను దూరం చేసే అతి శక్తివంతమైన కొబ్బరికాయ దీపారాధనతో చాలా విశేషంగా పూజ చేస్తే చాలా మంచిది. చాలామంది కూడా మేము అఖండ దీపం పెట్టమక్క, అఖండ దీపం లేకుండా మహాశివరాత్రి పండుగను జరుపుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారండి. అఖండ దీపమే పెట్టకుండా శివయ్యని లింగాకార రూపంలో ఈ మహాశివరాత్రి వేళ అభిషేకిస్తూ భక్తినే ప్రధానంగా చేసుకొని శివయ్యని కనుక పూజించినట్లయితే ఆ శివానుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ప్రసరించి మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా దూరమవుతాయి. మహాశివరాత్రి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే మన పురాణాల ప్రకారంగా ఎంతటి పాపాలు చేసిన పాపాత్ముడైనా సరే ఈ ఒక్కరోజు అనగా మహాశివరాత్రి వేళ ఉపవాసం జాగరణతో భక్తిని ప్రధానంగా చేస్తూ శివలింగానికి అభిషేకిస్తూ పూజ చేసినట్లయితే శివానుగ్రహం పొంది ముక్తి లభిస్తుంది అని మన పురాణాలు చెప్తున్నాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తిని ప్రధానంగా చేసుకుంటూ ఇంట్లో ఉన్న వాటితోనే శివయ్యని భక్తి శ్రద్ధలతో పూజించండి. సులభంగా శివానుగ్రహాన్ని పొందండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 2024 సంవత్సరంలో మార్చి 8వ తారీఖు శుక్రవారంతో కూడిన మహాశివరాత్రి చాలా విశేషము. మనకి వారంలో ఒక శుక్రవారం వస్తుంది. శుక్రవారం వస్తేనే ఆడవాళ్ళకి చాలా విశేషంగా పూజలు అవి చేస్తూ ఉంటాం. అందులోనూ శివయ్యని పూజించే మహాశివరాత్రి అయిన మహత్తరమైన పండుగ కూడా కలిసి వస్తుంది కాబట్టి చాలా విశేషంగా శుక్రవారము మహాశివరాత్రి రోజున ఆ శివయ్యని పూజించండి. మహాశివరాత్రి అంటే ఆ రాత్రి అనే పేరు ఎలా వచ్చింది అంటే మహాశివరాత్రి చతుర్దశి తిథి కలిసి వచ్చిన వేళ రాత్రి 12 గంటల సమయంలో శివయ్య లింగాకార రూపంలో ఆవిర్భవించారట. అందుకని మహాశివరాత్రి అయినది. అందుకని రాత్రి వేళ 4 జాముల్లో శివలింగానికి అభిషేకిస్తూ ఉంటారు. అభిషేకిస్తూ ఉపవాసం జాగరణతో ఈ శివరాత్రి వేళ పూజలవి నిర్వహించి శివానుగ్రహాన్ని పొందవచ్చు. మరి మీ దగ్గర శివలింగం ఉన్నట్లయితే ఈరోజు తప్పనిసరిగా పంచామృతాలతో అభిషేకం చేయండి. ఒకవేళ శివలింగం లేకపోయినా సరే అభిషేకం ఎలా చేయాలనే విషయాన్ని కూడా మీకు ఈరోజు పూజా విధానం చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా అఖండ దీపం లేకుండా కూడా మీరు మహాశివరాత్రి పండుగ చక్కగా జరుపుకోవచ్చు. మరి ఏ విధంగా పూజా విధానాన్ని ఆచరించాలి, పాటించవలసిన నియమాలు ఏంటి, ఉపవాసం జాగరణ గురించి మరొకసారి చెబుతూ మీకు ఈరోజు పూజా విధానం అయితే షేర్ చేయడం జరుగుతుందండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ప్రతి ఒక్క విషయం కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. నేను ముందుగానే అఖండ దీపము అలాగే శివలింగం లేకపోయినా సరే ఇంట్లో ఏ విధంగా మన శివలింగాన్ని పెట్టుకోవచ్చు అనే విషయంతో ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి, సంపూర్ణ పూజా విధానము. కాబట్టి వీడియో ఒకసారి చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది. అలాగే చాలామంది కూడా అఖండ దీపం లేకుండా పూజ అనేది చేయవచ్చని అడుగుతున్నారు. వారందరి కోసం కూడా ఈ పూజా విధానం షేర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఉపవాసం జాగరణ చేస్తున్నారో తప్పనిసరిగా సపరేట్గా పీఠం పెట్టి పూజ చేస్తే చాలా మంచిదండి. అలాగే మీకు పూజా మందిరం కొంచెం పెద్దగా ఉన్నా సరే పూజను అక్కడే చేసుకోవచ్చు. శివయ్యకి జిల్లేడు పూలన్నా, జిల్లేడు ఒత్తులతో దీపారాధన అన్నా లేదా నీలం రంగు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. నీలం రంగు ఒత్తులు ఎందుకు అంటే నీలకంఠుడు కదా ఆ శివయ్య. కాబట్టి ఈ రోజున బులుగు రంగులో ఉన్నటువంటి ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే ఎక్కడైతే మీరు పూజ చేస్తున్నారో ఆ ప్రదేశం అంతా కూడా కొద్దిగా జవ్వాది పౌడర్ని చల్లండి. ఈ రోజున ఆవు నెయ్యితో దీపం పెట్టాలా లేదా నువ్వులతో దీపం పెట్టాలా అని చాలామంది అడుగుతున్నారండి. కాబట్టి నువ్వుల నూనెతో సరే ఆవు నెయ్యి, కొబ్బరి నూనె కూడా ఉపయోగించవచ్చు. ముందుగా నిత్య దీపారాధన చేయవలను. ముందుగా నిత్య దీపారాధన చేసి ఆదిదేవుడైన వినాయకుడికి పూజ చేయాలి. వినాయకుడికి ముందుగా అష్టోత్తరాలు చదువుతూ చక్కగా పూజ అది చేసుకోండి. లేదా మాకు అష్టోత్తరాలు రావు అనుకున్న వారు పంచోపచార పూజతో అంటే దీపం, ధూపం, నైవేద్యాన్ని సమర్పించి ఓం గం గణపతి నమః అని 11 సార్లు అక్షంతలు వినాయకుడి ముందు ఉంచి దీపం, ధూపం, నైవేద్యాన్ని సమర్పించి వినాయకుడికి ముందుగా పూజ చేయాలి. ఇక ఆ తర్వాత శివయ్య పూజను మొదలుపెట్టాలి. చాలామంది దగ్గర శివలింగం ఉంటుందండి. ఇప్పుడు ఒకవేళ శివలింగం లేకపోతే ఇంట్లో ఏ విధంగా అభిషేకం చేయవచ్చు అని అంటే మీ దగ్గర శివలింగం ఉంటే చక్కగా శివలింగానికి పూజ అది అభిషేకం అది చేయవచ్చు. ఒకవేళ శివలింగం లేనట్లయితే శివయ్యకి ఎంతో ఇష్టమైనది రుద్రాక్ష. కాబట్టి రుద్రాక్షను శివలింగంగా భావించి మీరు చక్కగా ఇలాగ ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకుని తమలపాకు పెట్టి రుద్రాక్షను పెట్టి రుద్రాక్షకే మీరు పంచామృతాలతో అభిషేకం చేయవచ్చు. ఒకవేళ మీకు పంచామృతాలు దొరకనట్లయితే పసుపు, కుంకుమ, గంధము, విభూది, జవ్వాది నీళ్లు, రోజు వాటర్ ఇలా వీటితో అయినా సరే అభిషేకించవచ్చు. ముఖ్యంగా గంగాజలంతో అభిషేకిస్తే శివయ్యకి చాలా ఇష్టమట. శివలింగాకారానికి ఏ నీళ్లతో అభిషేకిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే విషయం కూడా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పసుపు నీటితో కనుక మీరు అభిషేకించినట్లయితే మంగళప్రదము, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
ఆవు పాలతో కనుక అభిషేకం చేసినట్లయితే సర్వ సౌఖ్యాలు ప్రసాదిస్తాడట ఆయన. అలాగే ఆవు పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభిస్తాయట. అలాగే ఆవు నేతితో కనుక మీరు అభిషేకించినట్లయితే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. చక్కెరతో అభిషేకించిన దుఃఖం నాశనం కలుగుతుంది. తేనెతో అభిషేకించిన తేజో వృద్ధి కలుగుతుంది. విభూతితో అభిషేకించిన మహాపాపాలు నశిస్తాయి. గంధముతో కనుక అభిషేకించినట్లయితే సత్పుత్ర ప్రాప్తి కలుగుతుంది. కొబ్బరి నీటితో అభిషేకం కనుక చేసినట్లయితే సకల సంపదలు కలుగుతాయి. ఒకవేళ రుద్రాక్షకే కనుక మీరు అభిషేకం చేస్తున్నారనుకోండి, అది కూడా మీరు నీటితో అభిషేకం చేస్తున్నారు, సకల ఐశ్వర్యాలు లభిస్తాయట. అలాగే ద్రాక్ష రసముతో కనుక అభిషేకించినట్లయితే మీరు ఏదైనా పని మొదలు పెడుతున్నారు కాబట్టి ఆ పనిలో మీరు విజయాన్ని సాధిస్తారట. ఇక అలాగే ఖర్జూర రసంతో అభిషేకించినట్లయితే శత్రుహాని హరింపజేస్తుంది. నేరేడు పండ్ల రసముతో కనుక అభిషేకించినట్లయితే వైరాగ్య సిద్ధి కలుగుతుంది. మారేడు బెలవదళాలతో కనుక మీరు అభిషేకించినట్లయితే భోగభాగ్యాలు లభిస్తాయట. లింగాకారంలో ఉన్న ఆ పరమశివుణ్ణి అన్నముతో కనుక అభిషేకించినట్లయితే అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయుషు లభిస్తుందట. శివ పూజలో ఉన్న లింగార్చనకు ప్రత్యేకత, ప్రాధాన్యత కలుగుతుంది. పెరుగు కలిపిన అన్నముతో శివలింగానికి మెత్తగా అద్ది పూజ చేస్తారు. అలా అద్దిన అన్నాన్ని లింగార్చన అనంతరము ప్రసాదంగా పంచిపెడతారు. చూడడానికి ఎంతో బాగుంటుంది కూడా ఆ లింగార్చన. కాబట్టి మీకు ఏది వీలైనా సరే చక్కగా వాటితోటి శివలింగాన్ని చక్కగా అభిషేకం చేయండి. ఒకవేళ మీకు ఇంట్లో అభిషేకం చేయడం కుదరకపోతే గుడికి వెళ్ళి చక్కగా శివయ్యకి, లింగాకారంలో ఉన్న శివయ్యకి అభిషేకాన్ని ద్రవ్యాలు అవి తీసుకెళ్ళి అభిషేకం అనేది చేయించవచ్చు. చక్కగా నా దగ్గర ఉన్నటువంటి శివలింగానికి నాకున్నంత యథాశక్తిగా శివయ్యకి చక్కగా అభిషేకం అది చేశానండి. ఇక ఇప్పుడైతే గంధం, కుంకుమ బొట్లతో అలంకరణ చేసి బిల్వ దళాలైతే సమర్పిస్తున్నాను. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. బిల్వ దళాలన్నా మారేడు దళాలన్నా రెండూ ఒక్కటే. ఈ మహాశివరాత్రి వేళ శివ అష్టోత్తరం చదివినా, బిల్వాష్టకం చదివినా చాలా మంచిది. ఈరోజు ఉపవాసం విషయానికి వచ్చినట్లయితే ఉపవాసం అనేది ఆరోగ్యానికి సంబంధించిందండి. కాబట్టి ఆరోగ్య దృష్టిలో పెట్టుకుని మీరు ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండండి. మరి ఈ ఉపవాసం ఎలా ఉండాలనే విషయాన్ని కూడా నేను ముందు వీడియోలో షేర్ చేస్తున్నాను, మరొకసారి చెప్తానండి. ఉపవాసం ఎలా ఉండాలి అంటే చాలామంది కూడా ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు నిరాహారంగా అసలు ఏమీ తినకుండా ఉంటారు. అలానే ఉండవచ్చు. కొంతమంది అయితే ఉదయం టిఫిన్ తిని మధ్యాహ్నం భోజనం తినకుండా రాత్రి వేళ అంటే 6 గంటలకు కూడా దీపారాధన చేసి ఆ తర్వాత భోజనం చేస్తారు. మరికొంతమంది మహాశివరాత్రి వేళ ఉదయం నుంచి రాత్రి వేళ కూడా రాత్రి 4 జాముల్లో కూడా పూజ చేసి మరుసటి రోజున ఒక బ్రాహ్మణుడికి భోజనానికి సరిపడేటటువంటి స్వయంపాక దానం ఇచ్చి శివయ్యని దర్శనం చేసుకుని ఆ తర్వాత భోజనం అనేది లేదా టిఫిన్ లాంటివి తింటూ ఉంటారు. ఏ విధంగా ఉపవసిస్తూ ఉంటారు. ఇలాగ చాలామంది చాలా రకాలుగా ఉపవాసం అనేది చేస్తూ ఉంటారండి. కాబట్టి ఆరోగ్య దిష్ట మీరు దృష్టిలో పెట్టుకుని మీరు ఉపవాసం ఉండగలిగితే ఉండండి. లేదా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేయవచ్చు. శివరాత్రి వేళ చాలా విశేషంగా శివాలయాలలో రాత్రి అంతా కూడా 4 జాముల్లో అభిషేకిస్తూ ఈ రోజున చక్కగా భజనలు అవి చేస్తూ ఉంటారండి. జాగరణ ఉండదలిచిన వారు ఎవరైనా సరే రాత్రి వేళ గుడికి వెళ్ళి చక్కగా జాగరణ అనేది చేయవచ్చు. ఇప్పుడైతే శివయ్యకి చక్కగా అష్టోత్తరం చదువుకున్నాము. అలాగే విభూది అక్షంతలతో పూజ అది చేసాం. ఇక ఇప్పుడు కొబ్బరికాయ దీపారాధన, నారికేళ దీపారాధన, టెంకాయ దీపారాధన అని పిలువబడే ఈ పార్వతీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన దీపారాధన కొబ్బరికాయ దీపారాధన అండి. కాబట్టి కొబ్బరికాయ దీపారాధన కూడా ఆ ముక్కంటి నీలకంఠుడైన ఆ శివయ్యకి కూడా చాలా ఇష్టము. 3 కన్నులు ఉన్నటువంటి చెప్పను తీసుకొని ఈ రోజైతే కొబ్బరికాయ దీపారాధన పెడితే చాలా మంచిది. మహాశివరాత్రి వేళనే కాదండి, ప్రతి సోమవారము లేదా నెలలో వచ్చే మాస శివరాత్రి వేళ ఈ నారికేళ దీపాన్ని వెలిగించవచ్చు. చాలా మంచిది. మరి పూజానంతరం మరి ఈ కొబ్బరికాయని ఏం చేయాలనే విషయం కూడా చెప్తాను. పూజా విధానం స్కిప్ చేయకుండా చూడండి. ఇక అలాగే ముందుగా నేను కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈ కొబ్బరికాయ కూడా మనసులో సంకల్పం చెప్పుకున్నా. నాకున్నటువంటి కష్టం ఏదైతే ఉందో ఆ కష్టాన్ని దూరం చేయమని భగవంతుడి ముందు ప్రార్థన చేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత చక్కగా సమానంగా పగిలింది కదండి. ఇక అందులో 3 కళ్ళు ఉన్నటువంటి చెప్పనైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది తీసుకున్న తర్వాత నిండుగా పసుపు రాసి విభూదితోటి కుంకుమతోటి చక్కగా అలంకరణ చేయండి. బొట్లవి పెట్టుకున్న తర్వాత బిలవదళాలతో ఈ రోజున పూజించిన అష్టోత్తరం చేసిన చాలా మంచిదని చెప్తూ ఉంటాం. కాబట్టి అటువంటి బిలవదళాలపైన ఇప్పుడు నేను కొబ్బరికాయ దీపారాధన అయితే పెడుతున్నాను. ఇందుకోసం అని చెప్పి ఇత్తడి, వెండి, రాగి ఏ ప్లేట్ అయినా తీసుకోవచ్చండి. స్టీల్ అయితే వద్దు. దీనిపైన బియ్యం అయితే పోయవలసి ఉంటుంది. ఈ బియ్యం కూడా 3 గుప్పిళ్ళు 5 గుప్పిళ్ళు అయినా పోయవచ్చు.
బియ్యం అనే కాదండి, గోధుమలు, నవధాన్యాలు ఏవైనా సరే పోసి ఆ పైన కొబ్బరికాయ అయితే పెట్టాలి. నేను ముందుగానే కొబ్బరి చిప్పని చక్కగా కుంకుమ ఇంకా విభూదితో చక్కగా అలంకరణ చేసుకున్నాను. ఆ తర్వాత బియ్యం పైన పెట్టాను. ఇలా చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే ఆ శివయ్య వచ్చి ఆ కొబ్బరి చిప్పలో కూర్చున్నాడేమో అన్నట్లుగా అనిపిస్తుంది. అంత చక్కగా ఆ ముఖార విందము అంత అందంగా కనిపిస్తుంది. శివయ్యని అలా చూస్తున్నప్పుడు 2 చేతులు ఎత్తి మొక్కి, శివయ్య నాకున్న కష్టాన్ని దూరం చేయవయ్యా అని చెప్పి నమస్కారం చేసుకున్నాను. మనుషులందరికీ కూడా అతి సహజంగా కష్టాలనేవి వస్తూ ఉంటాయి. ఆ కష్టాలన్నీ కూడా అధిగమించి ముందుకు వెళ్ళడమే జీవితము. కాబట్టి ఆ కష్టాలన్నిటి కూడా వెళ్ళటానికి దారి అనేది సుగమం చేయాలని భగవంతుని ప్రార్థన చేయాలి. అంటే ఆ కష్టాన్ని ఎలా దూరం చేసుకోవాలి, ఆ కష్టాన్ని నుంచి ఏ విధంగా బయటపడాలి అనే విషయాన్ని ఆలోచించాలి. అంతేగాని గాలిలో దీపం పెట్టి భగవంతుడు నువ్వే ఉన్నావు అంటే భగవంతుడు కూడా మనల్ని ఏం చేయలేడండి. కాబట్టి మనం చేస్తున్న ప్రయత్నానికి భగవంతుడి యొక్క ఆశీర్వాదం కూడా మనకి తోడైతే మాత్రం మనం చేసేటటువంటి పనిలో మనకి విజయం అనేది సిద్ధిస్తుంది. ఇక అలాగే చక్కగా కొబ్బరి చిప్ప నిండా ఒక నువ్వుల నూనె పోసానండి. ఇక్కడ మీకు చూపిస్తున్న ఒత్తులు జిల్లేడు ఒత్తులు అనమాట. ఈ జిల్లేడు ఒత్తులు కూడా నేను చక్కగా చెట్టు నుంచే సేకరించి నేను ఇంట్లోని జిల్లేడు ఒత్తులను తయారు చేసుకున్నాను. జిల్లేడు ఒత్తులకి మామూలు పత్తి ఒత్తు కూడా మనం అటాచ్ చేసి అంటే 2 ఒత్తును ఒక ఒత్తుగా చేసి మనం దీపారాధన చేయవలసి ఉంటుంది. ఇలాగా 3 ఒత్తులైతే వెలిగించాలి. ఆ ముక్కంటికి చక్కగా 3 ఒత్తులు అనేది వెలిగించవచ్చు, లేదా 5 ఒత్తులు కూడా వెలిగించవచ్చండి. 3 ఒత్తులు వెలిగిస్తే శ్రేష్టం. 3 ఒత్తులను కలిపి ఒక ఒత్తుగా కూడా వెలిగించవచ్చు. నేనెప్పుడు కూడా కష్టే ఫలి అనే విషయాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటానండి. కష్టపడతాను, కష్టానికి ప్రతిఫలం భగవంతుని ఇమ్మంటాను. ఇక అంతకు మించి నేను భగవంతుని కోరుకునేది ఏముంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గాలిలో దీపం పెట్టి నువ్వే ఉన్నావు భగవంతుడు అనే కన్నా మనం కష్టపడి ఆ కష్టానికి ప్రతిఫలం ఇమ్మంటే భగవంతుడు తప్పనిసరిగా ఇస్తాడు. ధర్మబద్ధమైన ప్రతి ఒక్క కోరికకి చక్కటి ఫలితం ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రతి సోమవారం వేళ ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి వేళ మహాశివరాత్రి వేళ ఒక్కసారైనా సరే అష్ట కష్టాలను దూరం చేసే శక్తి కొబ్బరికాయకు ఉంటుంది. అంటే నారికేళం, సంపూర్ణ ఫలం, పూర్ణ ఫలం అని ఎన్నో రకాలుగా మనం పిలిచే ఈ కొబ్బరికాయ దీపారాధన వెలిగించి ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే శివయ్యకి అరటిడప్పుల దీపారాధన చేసినా లేదా రాతి ఉసిరికాయల దీపారాధన చేసినా చాలా మంచిదండి, చాలా విశేషం. కార్తీక మాసంలోనే కాదు మహాశివరాత్రి వేళ కూడా ఈ విధంగా దీపం అయితే వెలిగించవచ్చు. మనకి ఇప్పుడున్న సీజన్లో ఉసిరికాయలు చాలా ఈజీగా దొరుకుతాయి. కాబట్టి ఒక్క ఉసిరికాయ దీపారాధన సరే వెలిగించడానికి ప్రయత్నించండి. మీలో చాలామందికి అసలు ఉసిరికాయ దీపారాధన ఎలా వెలిగించవచ్చని చాలామంది తెలిసే ఉంటుంది. తెలియని వారి కోసం ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఆఖరి భాగంలో కొంచెంగా చెక్కు తీసి పై భాగంలో ఇలా కొంచెం లోతుగా కనుక మనం గుంటగా చేసుకున్నట్లయితే నువ్వుల నూనె పోసి ఆ పైన పువ్వొత్తు కనుక వెలిగించినట్లయితే ఎక్కువసేపు అనేది దీపం వెలుగుతూ ఉంటుంది. ఇక అలాగే ఎక్కువ ఖర్చు లేని దీపం అని కూడా చెప్పవచ్చండి. ఇంతటి కష్టాన్ని దూరం చేసే కొబ్బరికాయ దీపారాధన అయినా ఉసిరి దీపాలైనా సరే చాలా తక్కువ ఖర్చుతోనే మనం ఈ దీపాలనేవి వెలిగించవచ్చు, శివానుగ్రహాన్ని పొందవచ్చు. మహాశివరాత్రి రోజున శివానుగ్రహాన్ని పొంది శివ పూజను చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఒక్క నిమిషంలో మీ అందరికీ చెప్తానండి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలను పాటించినా సరే ముక్తి లభిస్తుందట. గుణనిధ కథ అందుకు సాక్ష్యం. శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక, అందుకే భక్తవ శంకర అన్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు. దుర్గణాలన్నీ అలవరుచుకుంటాడు. అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకున్నా అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందని ఆశతో దేవాలయానికి వెళతాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తులు అలికిడికి భయపడి పారిపోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆ విధంగా ముక్తి పొందుతాడు. అది సంగతి. శివరాత్రికి అంత మహత్యం ఉందట. కాబట్టి అందరూ కూడా ఈ మహాశివరాత్రి వేళ భక్తి శ్రద్ధలతో శివానుగ్రహాన్ని పొందడానికి మహాశివరాత్రి పండుగను అందరూ జరుపుకోవచ్చు. ఇక ఈ రోజున పాలతో చేసే నైవేద్యాన్ని పెట్టండి. ఈ 2024 సంవత్సరంలో శుక్రవారంతో కూడిన మహాశివరాత్రి వచ్చింది కాబట్టి మీరు సపరేట్గా పీఠం పెట్టదలిచిన వారైతే మాత్రం ఈరోజు పీఠాన్ని కదపకండి. ఉదయం సాయంత్రం వేళ కూడా దీపారాధన చేసి శనివారం కూడా చక్కగా దీపం అది పెట్టుకున్న తర్వాత మధ్యాహ్నం 12 గంటలలోపు ఉద్వాసన అది చెప్పవలసి ఉంటుంది. పూజానంతరం పూజాపీఠం ఎప్పుడు కదపాలి, ఎలా కదపాలనే విషయాన్ని, పూజాపీఠ వస్తువులన్నీ కూడా ఏం చేయాలనే విషయం కూడా మీకు మరొక పూజా విధానం షేర్ చేస్తానండి. అలాగే ఈ రోజున కొబ్బరికాయ దీపారాధన పెట్టిన వారు మాత్రం కొబ్బరికాయని చక్కగా ఆ నూనెది దీపం గగనమైన తర్వాత కొబ్బరికాయ కొట్టి ముక్కలుగా చేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా తినవచ్చు. మీకు కూడా నేను చేసినటువంటి మహాశివరాత్రి పండుగ పర్వదినం పూజా విధానం నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి.
అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం అండి.